చేయాలని తెలంగాణ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు ఏ. పవన్ కుమార్ జిల్లాధికారులను డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఎన్బిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలో చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో 14 కోట్ల మేరకు అవినీతి జరిగిందని తెలిపారు. ఈ అవినీతిపై ఆధారాలతో సహా అధికారులను ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టగా కేవలం గణేష్ నగర్లోనే 86 లక్షలు అవినీతి జరిగిందని ఈ విషయం వెలుగులోనికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లాధికారులను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ ఎస్ ధర్మరాజ్, వనగంటి పాండు పాల్గొన్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలకు వాళ్ళ మీద మేము ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యలు దాఖలు చేస్తున్నాము. ఆ దాంట్లో మేము అడుగుతున్న ప్రధాన నిర్ణయం ఏంటంటే, ఈ అవినీతి కార్యక్రమాల్లో పాల్గొని గవర్నమెంట్ రికార్డులను తారుమారు చేసిన వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయడం, నాయకుల పైన వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు కానీ ఇక ముందు కానీ మొత్తం ఈ వ్యవహారం ఎంక్వైరీ విచారణ పూర్తి స్థాయిలో జరిగి దోషులు ఎవరని తేలే వరకు సదరు నాయకులు ఎవరు కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించాలని చెప్పి మేము కోరబోతున్నాం. ఆ విధంగానే మేము ఆర్డర్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం.